అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది చిన్నుగారు. వసుని ఆకాష్ ఇష్టపడటం లేదని మిగిలిన వాళ్ళకి చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది బంతి. ఇదేంటి ఇలా మాట్లాడుతూ ఉంది? ఆకాషే వసు అంటే ఇష్టం లేదని చెప్పాడా? అదేంటి అలా ఎందుకు చెప్పాడు వాడు అని అంటూ ఉన్నాడు రిషి. ఏమోరా, అసలు ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఆ బంతికి తప్ప. అదేమో విషయం చెప్పకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా రా తెలుసుకోవడం అని గీత అంది. సత్తి బాగా ఆలోచించి బైక్ స్టార్ట్ చేశాడు. ఒరేయ్ సత్తి, ఎక్కడికి రా? రిషి, మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి బైక్ స్పీడ్ పెంచాడు. బంతి నడుచుకుంటూ వెళ్తుంది. సత్తి నేరుగా బైక్ని తీసుకుని వెళ్ళి బంతిని క్రాస్ చేసి తన ముందు ఆపాడు. రా ఎక్కు అన్నాడు. ఎక్కడికి అంది బంతి. చెప్తే గాని రావా అన్నాడు సత్తి. ముందు బండెక్కు అని బంతి చేతిని పట్టుకున్నాడు. నేను రాను అని బంతి బలవంతంగా సత్తి చేతి నుండి తన చేతిని విడిపించుకుంది. కొట్టానంటే అని చెయ్యి పైకెత్తి నోరు మూసుకొని బండెక్కు అని బలవంతంగా బంతిని రాను రాను అంటున్న బైక్ మీద తీసుకొని రిషి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి బైక్ నాపి దిగు అని బంతి చేతిని పట్టుకొని లాగి కూర్చోపెట్టి, ఇప్పుడు చెప్పు, ఆకాష్ వసును ఇష్టపడటం లేదని నీకెలా తెలుసు అని అడిగాడు. తెలుసంటే తెలుసు అంతే, అంతకన్నా నేనేం చెప్పను అంది బంతి. సత్తి చుట్టూ చూసి నువ్విట్లా చెప్పవే అని ఓ పెద్ద బండరాయి చేతిలోకి తీసుకుని పైకెత్తాడు. ఒరే ఒరే ఆగురా అంటూ గీత రిషి అడ్డుపడ్డారు. అయితే ఏంది మామ, మనం ఎంత కష్టపడుతున్నాం వాళ్ళిద్దరి కోసం, కానీ ఇదేదో వాగుతూ ఉంది, అడిగితే చెప్పను అని డైలాగులు ఒకటి అని అన్నాడు సత్తి. బంతి ఏడవడం స్టార్ట్ చేసింది. బంతి ఇన్నోసెంట్ ఫేస్తో ఏడుస్తూ ఉంటే ముగ్గురికి జాలి వేసింది. సత్తి బండను పడేసి బంతి పక్కన కూర్చొని కళ్ళు తుడిచి, అది కాదురా, ఆకాష్కి వసు అంటే ఇష్టమని మాకు తెలుసు, కానీ నువ్వేమో ఏంటి, ఆకాష్కి వసు అంటే ఇష్టమా అని రెండు చేతులతో కళ్ళను తుడుచుకొని మరి మరి అదేంటి, ఆ రోజు ఆకాష్ వసుతో అలా చెప్పాడు అని అంది బంతి. ఏంటి, ఆకాష్ వసుతో తనంటే ఇష్టం లేదని చెప్పాడా? ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ అని అడిగింది గీత. 4 రోజుల క్రితం వసు చీర కట్టుకొని వచ్చిన రోజు తనతో బయటికి రమ్మని ఆకాష్ను అడిగింది వసుధ. నాకు పని ఉందని వెళ్ళిపోబోయాడు ఆకాష్. వెంటనే ఆకాష్ చేతిని పట్టుకుంది వసు. ఆకాష్ వెనుకకి తిరిగి కళ్ళకున్న గోగుల్స్ తీసి, హే వసు, ఏంటిది, చెయ్యదులు, ఎవరైనా చూస్తే బాగోదని అన్నాడు. వదిలేస్తాను, నీ బాకీ నీకు ఇచ్చేశాక అంది. నా బాకీనా? హా, గుర్తులేదా? ఆ రోజు బీచ్లో అందరి ముందు నువ్వు చేసిన అదర సంతకం అంటూ ఆకాష్కి దగ్గరగా వెళ్ళింది వసు. హే, అది ఏదో ఆ రోజు వాళ్ళ నుండి ఎలా నిన్ను బయటపడేయాలో తెలియక అన్నాడు. ముద్దు పెట్టేశాను అంటావు అంతేనా అంటుంది వసు. హా అంతే అంతే అన్నాడు ఆకాష్ కొంచెం డౌట్గా. ఓహో, గీత కోసం ఫైటింగ్ చేయడం తెలుసు, మరి నా కోసం నాకు ముద్దు పెట్టడమే తెలుసు అంతేనా అంటూ వసు ఆకాష్ కళ్ళనే చూస్తూ రెండు కాళ్ళ మడమలు పైకెత్తి ఆకాష్ కళ్ళలోకి చూస్తూ దగ్గరికి చేరింది. ఆకాష్ తలదించి వసు కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. వసు ఆకాష్ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని దగ్గరవుతూ ఉండగా ఆకాష్ నిమిషం విరామంలో వసును వెనక్కి నెట్టి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఆకాష్ అలా తన నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉండేసరికి వసుకి బాధ వేసి అతనికి అడ్డుగా నిలబడి అతని కళ్ళలోకి చూస్తూ, ఎందుకు ఆకాష్ ఇలా చేస్తున్నావు అని అడిగింది. నేనేం చేశాను అన్నాడు ఆకాష్. ఏం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలీదా ఆకాష్ అంది వసు. తెలియలేదు అనేగా అడుగుతూ ఉండేది అన్నాడు ఆకాష్. మరి ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు? నేను నీకు దగ్గరగా ఒక అడుగు వేస్తూ ఉంటే నువ్వు నాకు దూరంగా 10 అడుగులు వేస్తూ ఉన్నావు. ఎందుకు ఎందుకు ఇలా అంటుంది. హే వసు, ఏం మాట్లాడుతున్నావు? అడుగు ఏంది, దూరం ఏంటి? చాలు ఆకాష్, ఇంకా నటించింది చాలు, ఇంకా నాకు ఓపిక లేదు. నా మీద ప్రేమ నీ కళ్ళు చెబుతూనే ఉన్నాయి, కానీ నువ్వు అంటుంది. స్టాప్ ఇట్ వసు, పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు అసలు నీ మీద ఆ ఉద్దేశమే లేదు అని ఇంకో మాట మాట్లాడకుండా కళ్ళకి గోగుల్స్ పెట్టుకొని వసుని పక్కకి నెట్టి వెళ్ళిపోయాడు ఆకాష్. వసు ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది. కాసేపటికి తాను వెళ్ళిపోయింది. వసు కోసం వచ్చిన బంతి అక్కడ జరిగిందంతా వింది, చూసింది కూడా. బంతి చెప్పిందంతా విన్న రిషి, సత్తి, గీత అంటే ఇది చెప్పే మాటల్ని బట్టి చూస్తూ ఉంటే వసు గీతకు ముందే తెలుసన్నమాట అని రిషి తన డౌట్ను ఎక్స్ప్రెస్ చేశాడు. నిజమేరా, కానీ ఎప్పుడు, ఎక్కడ, మనకు తెలియకుండానే అని అంది గీత. ఈ ముసుగుల కుదులాట ఎందుకు, డైరెక్ట్గా అక్కిగాడిని అడిగి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా అన్నాడు సత్తి. నిజమేరా, ఇప్పుడే వాడికి కాల్ చేశా ఎక్కడున్నాడో అని. గీత ఆకాష్కి కాల్ చేసింది.
ఆకాష్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి సత్యకు కాల్ చేసింది గీత. చెప్పు అంది సత్య. గీత కాల్ లిఫ్ట్ చేసి, వాడు ఇంట్లోనే ఉన్నాడు గీత, హెల్త్ బాలేదు అని 3 డేస్ నుండి ఆఫీస్ కూడా వెళ్ళటం లేదు కదా అంది సత్య. ఏంటి, ఆఫీస్కి వెళ్ళటం లేదా? హా అవును, మీకు తెలీదా అంది సత్య. హా అంటే తెలుసు, అయినా ఈరోజు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి అంది గీత. సరే సరే, వాడు ఇంట్లో ఉన్నాడు. నేను అన్నయ్యకు హెల్త్ బాగాలేదంటే ఇలా చూడటానికి వాళ్ళ ఊరికి వచ్చాను అని ఫోన్ పెట్టేసింది సత్య. సత్యతో మాట్లాడాక గీత ఆలోచనలో పడింది. ఏమైంది అంతగా థింక్ చేస్తున్నావు అని అడిగాడు రిషి. అది వాడు ఇంట్లోనే ఉన్నాడంట, కానీ కానీ 3 రోజుల నుండి ఆఫీస్ కూడా వెళ్ళటం లేదంట అంటుంది. ఏంటి అంటే బిజీగా ఉన్నానని మనకు చెప్పిన మాట అబద్ధమన్నమాట అని అడిగాడు రిషి. వాడు ఇంట్లోనే ఉన్నాడు కదరా, ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్ళి అడుగుదాం అని సత్య అనేసరికి సరే పదండి అని నలుగురు బయలుదేరారు. ఇంట్లో ఆకాష్ ఒక్కడే డల్గా కూర్చొని ఉన్నాడు. టీవీ ఆన్లో ఉంది, కానీ ఆకాష్ మనసు 2 ఆఫ్లో ఉన్నాయి. రిషి గీతతో సత్తి బంతితో కలిసి వచ్చారు. ఆకాష్ నలుగురిని చూసి ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు అని అడిగాడు. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో చూద్దామని. ఇదేనా నీ బిజీ వర్క్ నీకు 3 రోజుల నుండి అని అడిగింది గీత. అబ్బా, నాకు హెల్త్ బాగాలేదే అన్నాడు ఆకాష్. హెల్తా, మనసారా, లేక పూర్తిగా మనిషిగానే బాలేవా అని అడిగాడు రిషి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ఆకాష్. వాడు ఉన్నదే మాట్లాడుతూ ఉన్నాడు అక్కి అని అన్నాడు సత్తి. స్ట్రైట్గా అడుగుతున్నాంరా, వసుధ నీకు ముందే తెలుసా? అంటే మాతో పట్టే కాకుండా మాకన్నా ముందే అని అడిగాడు రిషి. ఆకాష్ నేల చూపులు చూస్తూ 2 సెకండ్ల మౌనం తర్వాత తెలుసు అని చెప్పాడు. రిషి సత్తి గీత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఎలా అని అడిగింది గీత. అది అది అరే రిషి, ప్రియా వెళ్ళిపోయిన బాధలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ తర్వాత చాలా రోజులు మూడాఫ్లో ఉన్న నన్ను అమ్మ మీరు కలిసి వైజాగ్లో మీ ఫామ్ హౌస్కి పంపించారు, గుర్తుందా? గుర్తుంది. అక్కడ బీచ్ దగ్గరే వసుధను నేను మొదటిసారిగా చూశాను అని వసుధతో తన పరిచయం చెప్పడం స్టార్ట్ చేశాడు ఆకాష్. వైజాగ్కి వారం రోజులు మైండ్ రిలీఫ్ కోసం వెళ్ళాడు ఆకాష్. రిషి ఫామ్ హౌస్ను కనకయ్య అతని ఫ్యామిలీ అక్కడే ఉంటూ చూసుకుంటూ ఉండేవారు. ఫ్లైట్ దిగిన ఆకాష్ క్యాబ్ బుక్ చేసుకుని ఫామ్ హౌస్కి చేరాడు. ఆల్రెడీ కన్నయ్యకు రిషి ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆకాష్ను రిసీవ్ చేసుకున్నాడు కనకయ్య. ఆకాష్ ఫ్రెష్ అప్ అవ్వడానికి గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి విండో దగ్గరే నిలబడి కంటికి దగ్గరగా ఉన్న లోతైన సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. కాసేపటికి కనకయ్య భార్య పంకజం వచ్చి, బాబుగారు మీకు భోజనం తయారు చేసి పెట్టాను, మీరు వస్తే వడ్డిస్తాను అంది. ఆకాష్కి ఆమె ఎవరో తెలియకపోవడంతో అతను చూసిన చూపులకి, నేను కనకయ్య గారిని పెళ్ళాన్ని బాబు, నా పేరు పంకజం, సరే వస్తున్నాను అని వెళ్ళి భోజనం చేసి తన గదికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు ఆకాష్. బాగా అలసట ఉండటంతో అలానే నిద్రపోయాడు. రాత్రి భోజనానికి ఆకాష్ను లేపడానికి కనకయ్య కానీ ఆయన భార్య పంకజం కానీ సాహసించలేదు. కానీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. నిద్రలో ఉన్న ఆకాష్ కళ్ళ ముందు తాను చేసిన తప్పు కలలా ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని గటగట తాగేశాడు. అప్పటికే రాత్రి 11 దాటింది. టైం చూసి అయ్యో టైం 11 దాటింది అని హాల్లోకి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. సరే అని టీవీ ఆన్ చేశాడు. కానీ బాగా ఆకలిగా ఉండటంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ వంట చేసి ఉండటం చూసి తానే వడ్డించుకుని తిని కాసేపు టీవీ చూసి పడుకున్నాడు. పొద్దునే నిద్రలేచిన ఆకాష్ అలా సాగర తీరానికి సైకిల్ మీద వెళ్ళాడు. అప్పుడే పురుడు పోసుకొని పుట్టిన చంటి బిడ్డల ఎర్రని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. నువ్వా నేనా అంటూ ఒక్కో అల పోటీ పడుతూ తీరానే చేరుతూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పెద్ద అని వయసు తేడా లేకుండా కొంతమంది గవ్వలు ఏరుతూ ఉన్నారు. మరికొందరు అలలతో ఆడుతూ ఉన్నారు. కంటికి కనిపించే అంత దూరంలో కొంతమంది పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని జంటలు అక్కడి రాళ్లను గూడులుగా చేసుకుని గుసగుసలాడుతూ ఉన్నాయి. ఓ పక్క ఐస్ క్రీమ్ అంటూ గంట మోగుతూ ఉంటే మరో పక్క వేడివేడి తినుబండారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాష్ ఆ సైకిల్ మీదే కొన్ని రౌండ్లు కూడా వేసి సైకిల్ పక్కనే కూర్చున్నాడు. అంతలో ఆకాష్ను దాటుకుంటూ ఓ వైట్ చుడిదార్లో ఉన్న అమ్మాయి లూజ్ హెయిర్తో నడుచుకుంటూ వెళ్ళి ఆకాష్కి దూరంగా పసుపు వర్ణంలోని ఆమె పాదాలను ముందుకు చాచి ఇసుకలో కూర్చుంది. సాగరంలో నీళ్లు ముందుకు వచ్చి ముత్యపు పట్టీలు ఉన్న ఆమె పాదాలను ముద్దాడుతూ ఉన్నాయి. గాలికి ఆమె జుట్టు ఎగురుతూ ఉంది. దాన్ని ఆమె కంట్రోల్ చేస్తూ ఏదో పరధ్యానంలో ఉంది. ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసరికి ఆమె కళ్ళలో ఇసుక చేరేసరికి తల పక్కకు తిప్పి కళ్ళు నలుపుతూ ఉంది. ఆ క్షణం ఆమెను చూసిన ఆకాష్
ఇది నిజమా కలనా అని వెంటనే తన జేబులో ఉన్న పర్స్ తీసి చూశాడు. నిజమే. ఆకాష్ దగ్గర ఉన్న ఫోటోలో ఉన్న ఆ అమ్మాయి ఈమె ఒకటి అని మళ్ళీ ఆమె వైపు చూసేసరికి ఆమె అక్కడి నుండి అదృష్టమైనట్టు వెళ్ళిపోయింది. తనని చూసిన ఆనందమో లేక ఆమెకు తను చేసిన ద్రోహం గుర్తుకు వచ్చిన బాధో కానీ ఆకాష్ ఆమె కోసం చుట్టూ వెతికాడు. ఎక్కడ ఆమె కనిపించకపోయేసరికి నిరాశ నింగికి ఎగిసి ఇంటికి చేరాడు. ఇంటికి వెళ్ళిన ఆకాష్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి కూర్చున్నాడు. ఆమె గురించే ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళలేదు. మధ్యలో రిషి ఫోన్ చేసి అంతా ఓకేనా అని అడిగాడు. హా ఓకే అని చెప్పి కాసేపు ఏవేవో మాట్లాడాడు. కానీ ఆ రోజంతా ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడిప్పుడు తెల్లారుతుందా, నింగికి ఎగిసిన నిరాశ ఆవిరై ఆశ విరబూసి మళ్ళీ తను కనిపిస్తుందా లేదా అనుకుంటూ ఆ రాత్రంతా గడిపాడు ఆకాష్. పొద్దున్నే ముందు రోజులానే కాస్త ఆలస్యంగా బీచ్కి వెళ్ళాడు ఆకాష్. అప్పటికే తను వచ్చి నడుస్తూ ఉంది. దూరంగా నిలబడి ఆకాష్ తననే చూస్తూ ఉన్నాడు. అలా వరుసగా 2 రోజులు కూడా ఆమెనే చూస్తూ గడిపాడు ఆకాష్. ఆ తర్వాతి రోజు ఎప్పటిలానే ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె నేరుగా ఆకాష్ వద్దకు వచ్చి 2 రోజుల నుండి గమనిస్తున్నాను. నన్నే చూస్తున్నారు. మీకేం పనిలేదా అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆకాష్ తననేనా కాదా అనే సందేహంతో చుట్టూ చూస్తూ ఉన్నాడు. హే మిస్టర్ మిమ్మల్నే అని చిటికేసి ఇంకోసారి మిమ్మల్ని ఇక్కడ చూస్తే మాత్రం నేను ఊరుకోను అని వెళ్ళిపోయింది. కాసేపటికి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమె వెనకనే వెళ్ళాడు ఆకాష్. ఆమె చిరాకు మొహంతో ఆకాష్ వైపు చూసి వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది. కాసేపటికి ఆమె అక్కడికి మళ్ళీ వచ్చి ఇసుకలో వెతుకుతూ వెళ్తుంది. ఆకాష్ ఆమె ముందుకు వెళ్ళి దీని గురించేనా వెతుకుతూ ఉండేది అని ఆమె ముందు కాళ్ళ పట్టిని వేలాడదీస్తూ పట్టుకున్నాడు. ఇందాక మీ పట్టి మీ పాదం నుండి వీడినప్పుడే పిలిచాను, కానీ మీరు అని ఆమె కొద్దిగా తల వంచి సారీ అండి, మీరేదో నన్ను అల్లరి పట్టిస్తున్నారేమో అని అనుకొని అంటుంది. ఆ కాళ్ళ పట్టి తీసుకుని థ్యాంక్స్ అండి, ఇవి మా అమ్మ కాళ్ళ పట్టీలు, మాకు దూరమైన మా అమ్మకు గుర్తుగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది పొయ్యుంటే మా అమ్మ ఇంకా నా దగ్గర లేదనే ఫీలే మిగిలేది అని అంటుంది. ఆకాష్ ఆమె మాట్లాడిన ఆ మాటలకు మౌనంగా ఉన్నాడు. అండ్ సారీ కూడా, మిమ్మల్ని ఇందాక నోటికి వచ్చినట్టు తిట్టేందుకు అని. సరే అండి నేను వస్తాను, నా కాలేజ్కి టైం అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. మరుసటి రోజు ఆమె కోసమే ఎదురు చూస్తున్న అతను హాయ్ అంటూ వచ్చింది. హాయ్ అన్నాడు అతను. ఇద్దరూ కలిసి నడక మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో ఒకరి పేర్లు ఒకరికి తెలిసాయి. ఇప్పుడు ఆకాష్ మెల్లిగా కోలుకుంటున్నాడు. మధ్య మధ్యలో షాపింగ్లు కూడా చేశాడు. తర్వాత రోజు కూడా మామూలుగానే నడుస్తూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే ఆకాష్కి ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి వసుధ చుట్టూ నలుగురు వచ్చి అల్లరి పెడుతూ ఉన్నారు. చుట్టూ మనుషులు అదేం పట్టనట్టు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అది చూసిన ఆకాష్ ఇక్కడ ఉన్నావా, ఇంకా కోపం తగ్గలేదా అంటూ వసుధ దగ్గరకు వెళ్ళాడు. వసుధకు ఆకాష్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తూ ఉంది. ఏయ్ ఎవర్రా నువ్వు అని అడిగాడు ఆ నలుగురిలో ఒకడు. బాస్ నువ్వు కొంచెం ఆగు అని చేతిని చాచి చెబుతూ ఇప్పుడు నీ కోపం ఎలా తగ్గించాలి నేను అని అంటూనే వసుధను దగ్గరికి తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే పెదవులపై ముద్దాడాడు. అనుకోని ఆ పనికి వసు నిర్ఘాంతపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఊపిరి రాక దగ్గుతూ దూరం జరగడం తన వంతైంది. అప్పటికే ఎవర్రా నువ్వు అంటూ వసును అల్లరి చేసే వాళ్ళలో మరొకరు ఆకాష్ భుజం తట్టుతూ అడిగాడు. బాస్ ఇది మా పర్సనల్ ప్రాబ్లం అని చెప్పాడు. ఏంట్రా పర్సనల్ అంటూ మిగిలిన వాళ్ళు కూడా దగ్గరకు రావడంతో వసు చేతిని గట్టిగా పట్టుకొని రా అని పరిగెత్తాడు. వెనకనే ఆ నలుగురు కూడా. అలా కొద్ది దూరం పరిగెత్తి తన సైకిల్ మీద వసుని కూర్చోబెట్టుకుని చాలా దూరం సైకిల్ తొక్కాడు ఆకాష్. వెనకనే వస్తున్న ఆ నలుగురికి వీళ్ళ జాడ కనబడకపోయేసరికి వెళ్ళిపోయారు. ఆకాష్ సైకిల్ ఆపి సారీ నాకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అని ఆకాష్ అంటుండగానే నేనింక వెళ్తాను అని వెళ్ళిపోయింది వసు. ఆ తర్వాత రోజు నుండి వసుకి ఆకాష్ కనబడలేదు. ఇదిరా జరిగింది. ఆ తర్వాత జాబ్లో జాయినింగ్ అవ్వాల్సి ఉండి నేను వచ్చేశాను. మళ్ళీ తన కోసం 2-3 సార్లు వెళ్ళాను. కానీ తన పేరు తప్ప నాకు ఇంకేం తెలియకపోయేసరికి ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. ఆ తర్వాత అనుకోకుండా మనకి ఇక్కడ కనబడింది. ఆ తర్వాత ఇంకా జరిగిందంతా మీకు తెలుసు కదా అని అన్నాడు ఆకాష్. మరి వసు ఎవరో తెలియకముందే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్న నువ్వు ఇప్పుడు తను నిన్ను ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎందుకురా దూరం పెడుతున్నావు అని అడిగింది గీత. నిజమేనే, తనెవరో తెలియకముందు తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. అప్పుడు అది జాలి, నా వల్ల ఆ కుటుంబం నష్టపోయింది అని. ఓ జాలి మాత్రమే. కానీ ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నానే, అందుకే వద్దు అంటున్నా. ఏంట్రా నువ్వు చెప్పేది అని రిషి ఆకాష్ భుజం మీద తన చేతిని వేసి అడిగాడు.
అవునరా, ఐ లవ్ హర్. అందుకే తనకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా అన్నాడు. అదేంట్రా అని సత్య అడిగాడు. రేయ్, జాలి ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఆ ఇంటికి నిన్ను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపంగా వసుని పెళ్లి చేసుకుని వాళ్ళకి అండగా ఉండాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నా ప్రేమ విషయం తనకి చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ చావుకు నేనే కారణమని తెలిసి నా నుండి దూరం అవుతుందేమో అని. ఒకవేళ అదే జరిగితే రేపు నాకు ఆ బాధను భరించే శక్తి లేదురా. పోనీ నిజం చెప్పిన తర్వాతే నా ప్రేమ విషయం చెప్తామని అనుకుంటే నాకు ఆ ధైర్యం సరిపోవడం లేదు అంటాడు. తను నువ్వంటే నాకిష్టం ఆకాష్ అని చెప్పిన ప్రతిసారి తనని నా నుండి దూరం చేయడానికి నా మనసును ముళ్ళులా నా ఆలోచనలతో గుచ్చుకుంటూ బాధపడ్డాన్రా అని ఆకాష్ ఏడుస్తూ ఉన్నాడు. అందరూ ఆకాష్ను ఓదారుస్తూ చెప్పి చూడ్రా, తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఆ నమ్మకం మాకుంది. అయినా నువ్వు కావాలని చేయలేదు కదా అని రిషి అంటుండగానే అసలు ఆకాష్ ఎందుకు తనని దూరం పెడుతున్నాడో అని తెలుసుకోవడానికి వచ్చి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న వసుని చూసి వసు అని అంతే అందరూ వసు వైపు చూశారు. వసు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వసు వెనుకనే బంతి కూడా వసు అని పిలుస్తూ వెళ్ళిపోయింది. తన తల్లి చావుకు కారణం ఆకాశే అని తెలుసుకున్న వసు ఆకాష్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? వసు అర్థం చేసుకున్నా కానీ వాళ్ళ ప్రేమ ఫలిస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.